హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'ప్రేమ చదరంగం పార్ట్ 6'. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నువ్వు చేసిన తప్పుల్ని కూడా ప్రవీణ్ చేసినట్టు నన్ను నమ్మించి మా ఇద్దరిని కూడా వేరు చేయాలనుకుంటున్నావా అని కావాలని విజయ్ ప్రవీణ్ని మెన్షన్ చేసి నొక్కి నొక్కి అడుగుతాడు. విజయ్ అలా అడగడం రోహన్ గమనించి సూర్య నువ్వు కామ్గా ఉండరా, నువ్వు ఇప్పుడు కోపంలో ఉన్నావు అని రోహన్ సూర్యాని పక్కకి తీసుకెళ్ళబోతాడు. రోహన్ నేనేం చెప్ నేనేం చెప్పకుండా ఉండేందుకు పక్కకి తీసుకెళ్తున్నాడని విజయ్కి అర్థమై ఎదురుగా ఉన్న టీ పైనెత్తి నేలకేసి కొడతాడు. చందనకి ముందే చెప్పి ఉండడం వల్ల సౌండ్ చేయగానే బయటకు వస్తుంది. ఆ సౌండ్కి విచ్చు కూడా ఉలిక్కిపడి నిద్రలో నుంచి ఏడుస్తూ కిందికి వస్తుంది. చందన బయటకు వచ్చిన 2 మినిట్స్కి విచ్చు కూడా కిందికి వచ్చి నాన్న అని పిలుస్తూ విజయ్ దగ్గరికి వెళ్తుంది. రోహన్తో పాటు బయటికి వెళ్తున్నవాడు నాన్న అనే పిలుపు విని వెనక్కి చూడగానే విజయ్ చేతిలో ఉన్న విచ్చుని చూసి ఆశ్చర్యంగా రోహన్ వైపు చూశాడు. రోహన్ దిక్కులు చూస్తూ విజయ్ తనకి నాన్న అవుతాడని విచ్చుకి ముందే తెలుసు అని చెప్తాడు. సూర్య ఎలా అన్నట్టుగా కనుబొమ్మలు 2 దగ్గరికి తెచ్చి మడిచి క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతాడు. అది చూసి రోజు నైట్స్ చందన విజయ్ ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఆ రోజు జరిగిన విషయాలన్నీ చెప్పుకునేదట. చందన ఇచ్చేటప్పుడు విచ్చు వెళ్ళి ఫోటోలో ఉండే అతను ఎవరు అని అడిగితే మీ నాన్న అని చెప్పి విజయ్ అంటే ఎంత ఇష్టమో చెప్పేదట అని సర్కాస్టిక్గా అని విజయ్ చందన వైపు చూసి కింద పెదవి కిందికి వేరుస్తాడు. ఇదంతా వినగానే సూర్యకి సంధ్య కూడా విజయ్ని మర్చిపోలేక ఇలానే టార్చర్ అనుభవిస్తుందేమో అనే ఆలోచన రాగానే స్పీడ్గా విజయ్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ విజయ్ నా చెల్లెల్ని పెళ్లి చేసుకో అని అడుగుతాడు. సంధ్య కూడా చందన అలా బాధపడుతుందని చెప్పినప్పుడు వినని సూర్య మెదడు ప్రాక్టికల్గా చూడగానే మొండి మెదడు కొంచెం మెత్తబడినట్టుంది అని అనుకొని మనసులో చిన్నగా నవ్వుకుంటాడు. విజయ్ విచ్చుని కిందికి దించి అమ్మ దగ్గరికి వెళ్ళమని చెప్పి సూర్య వైపు తిరిగి ఇప్పుడు చెప్పింది మళ్ళీ చెప్తావా అని అడుగుతాడు. విజయ్ నేను నీకు చేసిన దానికి నా చెల్లెల మీద కోపం చూపించకు అని విజయ్ 2 చేతులు తన చేతుల్లోకి తీసుకొని అడుగుతాడు. ఇప్పుడు నీ అవసరం కాబట్టి నా చేతులు పట్టుకున్నావు, అదే నేను నా అవసరం కోసం మీ ఇంటికి వస్తే ఇదే చేతులతో నా మెడ పట్టుకొని బయటికి గెంటుతావా అని చాలా వెటకారంగా అడుగుతాడు. లేదు విజయ్, నేను అలా చెయ్యను, ఇప్పుడు నీకు నాతో ఏం అవసరం ఉంది అని అమాయకంగా అడుగుతాడు. నువ్వు అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు పట్టుకునే టైప్ అని నాకు తెలుసురా బామ్మర్ది అని సూర్య 2 బుగ్గలు పట్టుకొని ఊపుతూ చెప్తాడు. అది చూసి చందన నవ్వుతుంటే విజయ్ సూర్యని బామ్మర్ది అని పిలుస్తుంటే చందన నవ్వడం రోహన్కి వింతగా ఉంటుంది. సూర్య అంత అమాయకంగా ఫేస్ పెట్టి అడుగుతుంటే సూర్య ఇప్పుడు తన దారికి వచ్చాడని విజయ్కి అర్థమై నేను అడిగిన దానికి నువ్వు అబద్ధం చెప్పకుండా నిజం చెప్తే నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం ఏం కర్మ, ఏకంగా నెత్తిన పెట్టుకుంటాను అని చెప్తాడు. విజయ్ సంధ్యని పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే చందన ఫేజ్లో నవ్వు మాయమై బాధ కనిపిస్తుంది రోహన్కి. ఎలా అయినా ముందు ఈ విజయ్ గోల వదిలితే నెమ్మదిగా చందన మనసు నేను మార్చుకుంటాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఫ్రెషర్స్ డే రోజు ఏం జరిగింది, మిమ్మల్ని వెలుగులోకి పంపించి చీకట్లో ఉండి కథ నడిపే కథానాయకుడు ఎవరు అని అడుగుతాడు. ఆ కథానాయకుడికి నా మీద ఎందుకంత కోపమో చెప్పు, నేను సంధ్యని పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు. ఇందాక నువ్వే చెప్పావుగా ఆ కథానాయకుడి పేరు ప్రవీణ్, మమ్మల్ని వెలుగులోకి పంపి వాడు చీకట్లో నుంచే చరిత్ర రాస్తున్నాడు అని చెప్తాడు సూర్య చెప్పిన తర్వాత రోహన్ కూడా అవునని తల నిలువుగా ఊపుతాడు. విజయ్కి నమ్మడానికి ఎక్కువ టైం పట్టలేదు, కానీ చందనకి మాత్రం షాక్ కొట్టినట్లు ఉంటుంది. కాలేజ్ డేస్ నుంచి విజయ్ ప్రవీణ్ ఎంత బాగా ఉండేవారో ఎవరైనా వాళ్ళిద్దరిని చూస్తే సొంత అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళు. అందుకని సూర్య ప్రవీణ్ ఏం చెప్పగానే నమ్మలేక నో నేను నమ్మను, మీరు చేసిన వాటిని ప్రవీణ్ మీద వేస్తున్నారు కదా అని సూర్యకి వార్నింగ్ ఇస్తున్నట్టుగా వేలు పెట్టి అడుగుతుంది. మనం ఎవరిని ఎక్కువ నమ్ముతామో వాళ్ళే మనకి నమ్మక ద్రోహం ఎక్కువ చేయగలుగుతారు చందన అని సూర్య స్మూత్గా చెప్తాడు. ఇక చందన ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోయి నేను బాధపడుతుంటే చూడాలని ప్రవీణ్కి ఎందుకంత ఆశ, మా ఇద్దరి మధ్య ఏనాడు ఒక చిన్న గొడవ కూడా జరగలేదు కదా, మరి నేను జీవితాంతం బాధపడాలని ప్రవీణ్ ఎందుకు కోరుకున్నాడు అని మనసులో తనని తానే ప్రశ్నించుకుంటుంది. చందన మైండ్ మొద్దుబారిపోయింది. మైండ్లో ఏవేవో ఆలోచనలు, ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. తను కింద పడిన సౌండ్ వినగానే విజయ్ చందన దగ్గరికి వెళ్ళి తనని కొంచెం ఎత్తి తన ల్యాబ్లో పడుకోబెట్టి
మెయిడ్ని వాటర్ తెమ్మని పెద్దగా అరుస్తాడు. విజయ్ అలా అరవగానే రూమ్లో ఉన్న రవలి కూడా బయటకొచ్చి చందనాని చూస్తుంది. మెయిడ్ తెచ్చిన వాటర్ని విజయ్ చందన ఫేస్ మీద కొడతాడు. అయినా చందన కొంచెం కూడా కదలకపోయేసరికి విజయ్కి భయం వేసి చందనాని 2 చేతులతో ఎత్తుకొని బయటికి తీసుకెళ్తాడు. తను వెళ్ళేసరికి రవలి డ్రైవర్కి చెప్పి కార్ని రెడీగా ఉంచుతుంది. విజయ్ చందనాని కార్లో పడుకోబెట్టి డ్రైవర్ని వద్దని చెప్పి తను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. రవలి కూడా విచ్చుని తీసుకొని కార్లో కూర్చుంటుంది. విచ్చుని ముందుకు వెళ్ళి కూర్చోమని చెప్పి చందన తలని తన ఒడిలో పెట్టుకొని తన అరచేతుల్ని ఒకదాని తర్వాత ఒకటి రుద్దుతూ ఉంటుంది. అలా రుద్దడం విచ్చు చూస్తుంది. చందన కాళ్ళు రవలికి అందక ఇబ్బంది పడుతుంటే విచ్చు వెనుకకి వచ్చి చందన అరికాళ్ళు రుద్దుతుంది. అది చూసిన విజయ్ రవలికి విచ్చుని చూస్తే గర్వంగా ఉంటుంది. ఇంత చిన్న వయసుకే ఎదుటివారి మనసుని బాధని అర్థం చేసుకుంటున్న విచ్చుని చూస్తే ఆ సిట్యువేషన్లో కూడా విజయ్కి ముద్దొచ్చింది. ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తూ ఇంకో చేతిని వెనుకకి పంపి విచ్చుని తన చేతిలోకి తీసుకొని ముందుకు తీసుకొచ్చి నుదురు మీద బుగ్గల మీద ముద్దు పెట్టుకొని చివరగా తల మీద ముద్దు పెడతాడు. ఆ ప్రేమకి విచ్చు కూడా తిరిగి ముద్దు పెట్టి థ్యాంక్స్ అంకల్ అని చెప్తుంది. రవలి ఆ మాటలు చెప్పగానే విజయ్ మెడ చుట్టూ చేతులు వేసి హ్యాపీగా విజయ్ ఫేస్ అంతా ముద్దులు పెడుతుంది. విజయ్ కాన్ని హాస్పిటల్కి పరుగులు పెట్టిస్తూనే విచ్చు ముద్దుల్ని హార్ట్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటాడు. విచ్చు విజయ్కి మొదలు పెట్టి ఏడుస్తూ నాన్న అమ్మకి ఏమైంది, ఎందుకలా పడుకొని ఉంది అని అప్పుడు అడుగుతుంది. తన చిన్ని మనసులో తన అమ్మకి ఏమైంది, ఎందుకు ఇలా పడుకొని ఉంది, నాన్న రాకముందు అమ్మ రోజు రాత్రులు కూర్చొని ఎందుకు ఏడ్చేది లాంటి ఎన్నో తన వయసుకి మించిన ప్రశ్నలు తన్ని వెంటాడుతూ ఉంటాయి. కానీ ఆ ప్రశ్నలు ఎవరిని అడగాలి ఏమని అడగాలో తెలియక చిట్టి మనసు మానసికంగా బాధపడుతుంది అని విజయ్కి అర్థమైంది. ఇప్పటి వరకు బ్రెయిన్ గజిబిజిగా ఉన్న విచ్చు పెట్టిన ముద్దులకి హార్ట్ హ్యాపీగా ఉంది అనుకుంటాడు. కానీ విచ్చు ఏడుస్తూ తన అమ్మ గురించి అడగగానే విజయ్ మనసు కూడా గందరగోళంలో పడింది. ఇప్పుడు తను కూడా బాధపడితే విచ్చు ఇంకా బాధపడుతుందని విచ్చుని తన తొడ మీద కూర్చోబెట్టుకొని తల మీద నిమురుతూ అమ్మకి ఏం కాదమ్మా, మీ అమ్మకి నేనంటే చాలా ఇష్టం, నేను హ్యాపీగా ఉంటే మీ అమ్మకి అస్సలు ఇష్టం ఉండదు, మీ అమ్మ ప్రేమతో నన్ను ఏదో ఒక రూపంలో నా వెంటే ఉంటుంది, దూరంగా ఉన్నప్పుడే నన్నులా ఉంచని మీ అమ్మ నేను ఇంత దగ్గరగా ఉంటే నాతో మాట్లాడకుండా పోట్లాడకుండా ఎక్కువసేపు ఇలా ఉండలేదు అని విచ్చుకి ధైర్యం చెప్తూ తన మనసుని కూడా నచ్చ చెప్పుకుంటాడు. ఇక్కడ సూర్య నీకు వీడు తప్ప వేరే మగాడే దొరకలేదా అని సంధ్యని కొట్టడానికి వెళ్తాడు. అప్పుడే రోహన్ సూర్యని సంధ్య మీదకి వెళ్లకుండా గట్టిగా పట్టుకొని లవ్ అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ఎలా కలుగుతుందో ఎవరు చెప్పలేరు, నువ్వు కోపం తగ్గించుకొని సంధ్యని విజయ్కి ఇచ్చి పెళ్లి చేయరా, బిడ్డకి సంధ్యకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్తాడు. సూర్య రోహన్ని చూసి ఇందాక నేను చేసింది అదే కదరా, ఇప్పుడు టైం వాడికి వచ్చిందని నన్ను ఆడేసుకుంటున్నాడు, నేను వాడికి జీవితంలో చిరునవ్వు అనేది లేకుండా చచ్చిపోవాలి అనుకుంటే ఇది మాత్రం నా శత్రువుని తెచ్చి నా సంకలోనే పెట్టింది అని కోపంతో సంధ్యని ఉరిమి చూస్తూ ఎక్స్ప్రెషన్ మారుస్తూ చెప్తుంటే సంధ్యకి నవ్వొస్తూ ఉంటుంది. కానీ ఈ టైంలో నవ్వితే సూర్యకి ఇంకా మెంటల్ ఎక్కువ అవుతుందని తల పక్కకి తిప్పుకొని సౌండ్ రాకుండా నవ్వుకుంటూ ఉంటుంది. వాడికి సుఖం లేకుండా చెయ్యాలనుకున్న నా చేత వాడి సుఖానికి కావలసిన ఏర్పాట్లు నాతోనే చేయించుకుంటున్నాడు, ఏంటో నా తల రాత అని 2 చేతులు తల మీద పెట్టుకొని సోఫాలో కూర్చుంటారు. హాస్పిటల్ రాగానే విజయ్ చందనాన్ని ఎత్తుకొని బయట ఉన్న స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ముందే డాక్టర్ తెలిసి ఉండడం వల్ల వీళ్ళు వెళ్ళగానే అన్ని కేసులు పక్కన పెట్టి చందనాన్ని చెక్ చేస్తాడు. డాక్టర్ చెక్ చేసి నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, తన మైండ్ ఇప్పటికే చాలా ప్రెషర్లో ఉంది, తన మైండ్ ఇంకా ఏ షాక్ని తట్టుకునే పరిస్థితుల్లో లేదు, తనకి మీరు అన్ని హ్యాపీ న్యూస్ని షేర్ చేయాలి కానీ ఇలాంటి తన బ్రెయిన్ని డ్యామేజ్ చేసే న్యూస్లు చెప్పద్దు, తను తన మైండ్కి రెస్ట్ ఇవ్వకుండా వర్క్ చేయించినట్లు ఉంది, ఆ మైండ్ అనేది ఎప్పుడు రెస్ట్ కోరుకుంటుందో అప్పుడు చందన కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది, మళ్ళీ బ్రెయిన్ యాక్టివ్ అయ్యే వరకు చందన బెడ్ మీదే ఉండాల్సి వస్తుంది, సో మీరు తనని జాగ్రత్తగా చూసుకోండి, రెస్ట్ ఎక్కువ ఇవ్వండి, తనకి మీ ప్రేమని ఎంత ఇస్తే తను అంత త్వరగా క్యూర్ అవుతుంది, లేకపోతే బ్రెయిన్ మీద ఒత్తిడి ఎక్కువై తను చనిపోయే అవకాశం కూడా ఉంది అని డాక్టర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డాక్టర్ చెప్పింది విన్న తర్వాత విజయ్కి
చందనాని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నాకు దగ్గరగా ఉంచుకోవాలి. అప్పుడు తను స్పీడ్గా రికవర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అని మనసులో అనుకొని బాధగా రవలి వైపు చూస్తాడు. ఆ చూపు తనకు అర్థమైందేమో. తను ఆఫీస్లో అరేంజ్ చేసిన అమ్మాయికి కాల్ చేసి తనున్న హాస్పిటల్ నేమ్ చెప్పి అక్కడికి రమ్మని చెప్పింది. శ్రీదేవి కూడా స్పీడ్గా హాస్పిటల్కి రాగానే రవలి అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పి తన దగ్గర ఉన్న కీతో రోహన్ క్యాబిన్ని చెక్ చేసి అక్కడ కాంట్రాక్ట్ మ్యారేజ్ పేపర్స్ ఉంటే ఇక్కడికి తీసుకురమ్మంటుంది. శ్రీదేవి కూడా ఓకే అని మళ్ళీ ఆఫీస్కి వెళ్తుంది. ఇప్పుడు రవలి చేయాల్సిన పని రోహన్ ఆఫీస్కి వెళ్లకుండా చెయ్యడమే అనుకొని ఇంటికి ఫోన్ చేస్తుంది. ఫోన్ మోగగానే పక్కనే కూర్చొని ఉన్న సూర్యకి మెంటల్ వచ్చి దీనికి కూడా నేను ప్రశాంతంగా కూర్చోవడం ఇష్టం లేదు అని కోపంలో దాన్ని నేలకేసి కొట్టబోయాడు. అంతే, కొంచెం అయితే పగిలే సిట్యువేషన్ ఉన్న ఫోన్ని సంధ్య తీసుకొని పక్కన పెట్టి ఎత్తేలోపు ఫోన్ కట్ అవుతుంది. ఇంట్లో ఎవరూ ఫోన్ ఎత్తకపోయేసరికి రవలికి టెన్షన్ వస్తుంది. టెన్షన్లో మళ్ళీ ఫోన్ చేస్తుంది. రోహన్ ఈ టెన్షన్స్ నుంచి రిలీఫ్ కోసమని బయటికి వెళ్ళి సిగరెట్ కాల్చుతూ ఉంటాడు. ఫోన్ కట్ అయ్యేసరికి సంధ్య వాటర్ తాగుదామని కిచెన్లోకి వెళ్తుంది. సంధ్య అటు వెళ్ళగానే మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంటే సూర్యకి కోపం వస్తుంది. సంధ్యని పిలిచి ఆ ఫోన్ ఎవరో చూడు, అవతల వాళ్ళకి నీకులాగా తొందర అనుకుంటా అని గంభీరమైన వాయిస్తో చెప్తాడు. సంధ్య ఫోన్ ఎత్తి హలో అనగానే రవలికి పైకి పోయే ప్రాణాన్ని కాస్త పట్టుకొని హలో సంధ్య, రోహన్ ఉన్నాడా అని అడుగుతుంది. రవలి రోహన్ గురించి అడగగానే హా ఆంటీ ఉన్నారు, మాట్లాడతారా అని అడుగుతుంది. లేదమ్మా, నేను వాడితో మళ్ళీ మాట్లాడతాను, నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా విను, నేను మళ్ళీ కాల్ చేసేంత వరకు రోహన్ని ఆఫీస్కి వెళ్లకుండా చూడమ్మా అని చెప్తుంది. సరే ఆంటీ, చందనకి ఎలా ఉంది, విజయ్ ఇక్కడికి ఎప్పుడు వస్తాడు అని అడుగుతుంది. సంధ్య పక్కనే సూర్య ఉన్నాడని రవలికి అర్థమై చందనకి పర్వాలేదమ్మా, డాక్టర్ ఏదో ఇంజెక్షన్ ఇచ్చారు, అందుకని మత్తుగా పడుకొని ఉంది, లేచాక డాక్టర్ని అడిగి ఇంటికి వస్తాము, మేము వచ్చేసరికి మేడ్కి చెప్పి లంచ్ చేపించమ్మా అని చెప్తుంది. సరే ఆంటీ, మీరు ఎన్నిసార్లు చెప్పాలా, నేను మేనేజ్ చేస్తాను అని చెప్తుంది. రవలికి సంధ్యతో మాట్లాడిన తర్వాత మనసు కొంచెం కుదుట పడింది. సంధ్య అలా ఫోన్ పెట్టగానే రోహన్ ఇంట్లోకి వచ్చి నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఒక 1 అవర్లో వచ్చేస్తాను, అంతలోపు మీరు మీ ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకోండి అని చెప్పి కార్ కీస్ తీసుకొని బయటకు వెళ్ళబోతాడు. రోహన్ ఆఫీస్కి వెళ్తాను అనగానే అక్కడ రవలికి తగ్గిన టెన్షన్ ఇక్కడ సంధ్యకి తగులుకుంది. ఇప్పుడు సంధ్యకి ఏం చెప్పి రోహన్ని ఆపాలో అర్థం కాక వెంటనే కళ్ళు తిరిగి పడిపోయినట్లు కిందకి పడుతుంది. అది చూసి సూర్య, రోహన్ ఇద్దరు ఒకేసారి సంధ్యని కింద పడకుండా పట్టుకొని సోఫాలో పడుకోబెడతారు. ఎంతసేపు తట్టినా సంధ్య కళ్ళు తెరవకపోయేసరికి సూర్య కూడా విజయ్ చందనాన్ని ఎత్తుకున్నట్లు సంధ్యని ఎత్తుకొని రోహన్కి కార్ తీయమని చెప్పి రోహన్కి సంధ్యనిచ్చి పట్టుకోమని చెప్పి తను డ్రైవ్ చేస్తాడు. చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ చందనాన్ని తీసుకెళ్లిన హాస్పిటల్కే సంధ్యని కూడా తీసుకెళ్తాడు. సూర్య అంత స్పీడ్గా భయంతో డ్రైవ్ చేస్తుంటే సంధ్యకి కొంచెం బాధగా ఉంటుంది. తనని ఎక్కువ టెన్షన్ పెడుతున్నానేమో అనుకొని హాస్పిటల్కి వెళ్ళే దారిలో తన వేళ్ళని కొంచెం కదిలిస్తుంది. కానీ రోహన్ అంతగా పట్టించుకోడు. ఎంతసేపు వేళ్ళని కదిలించినా రోహన్ చూడట్లేదు అని మనసులో 4 తిట్లు తిట్టుకుంది. హాస్పిటల్కి వెళ్ళగానే సూర్య సంధ్యని ఎత్తుకొని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకెళ్ళబోతాడు. కొంచెం లోపలికి వెళ్ళగానే సూర్యకి విజయ్ రవలి కనిపించగానే స్పీడ్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంధ్య కూడా ఉన్నట్టుండి కింద పడిపోయిందని చెప్తాడు. రోహన్ కార్ పార్క్ చేసి తను కూడా లోపలికి వెళ్తాడు. రోహన్ అక్కడ పడిపోయింది అని చెప్పగానే విజయ్ రవలి ఇద్దరు సంధ్య స్ట్రెచ్చర్ దగ్గరకు వచ్చి తనని కదుపుతారు. అయినా సంధ్య కదలకపోయేసరికి విజయ్ వెళ్ళి డాక్టర్ని రమ్మని చెప్పడానికి వెళ్తాడు. సంధ్య అయితే డాక్టర్ వచ్చాక ఏం చెప్తాడో అని గుటకలు మింగుతూ ఉంటుంది. విజయ్ వెనకే సూర్య కూడా వెళ్తాడు. ఇప్పుడు అక్కడ సంధ్య రవలి ఉంటారు. సంధ్య నెమ్మదిగా ఒక కన్ను తెరిచి తన దగ్గర రవలి తప్ప ఎవరూ లేరని నిర్ధారించుకొని చిన్నగా రవలి చేతిని పట్టుకుంది. సంధ్య తన చేతిని పట్టుకోగానే రవలి సంధ్య వైపు చూసింది. సంధ్య రవలి చేతిని పట్టుకొని కన్ను కొడుతుంది. సంధ్య అలా చేయగానే రవలికి అర్థమై ఓకే అన్నట్టుగా కనురెప్పలు మూసి తెరుస్తుంది. ఇక అంతా రవలి చూసుకుంటుందని సంధ్య గుండెల మీద చేయి వేసుకొని లాంగ్ బ్రీత్ తీసుకొని కళ్ళు మూసి పడుకొని ఉంటుంది. అంతలోనే రోహన్ అక్కడికి వచ్చి ఇంకా డాక్టర్ సంధ్యని చెక్ చేయలేదా అని అడుగుతాడు. లేదు విజయ్, సూర్య లోపలికి వెళ్ళారు డాక్టర్ని పిలుచుకొని రావడానికి అని చెప్తుంది.
రోహన్ కూడా సరే అని అక్కడే నిలబడి డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే విజయ్, సూర్య కూడా వచ్చి డాక్టర్ వస్తున్నాడు, నేను ఇప్పుడే చందన దగ్గరికి వెళ్ళొస్తా, తనకి స్పృహ వచ్చిందేమో చూసొస్తా అని చెప్పి విజయ్ చందన దగ్గరికి వెళ్తాడు. రవళి కూడా వాళ్ళకేదో చెప్పి విజయ్ వెనుక వెళ్ళి సంధ్యకి ఏం కాలేదు, తను యాక్టింగ్ చేస్తుంది, నేను రోహన్ని ఆఫీస్కి వెళ్లకుండా చూడమని చెప్పాను, అందుకని తనకి ఏం చేయాలో తెలియక తను కూడా కళ్ళు తిరిగి కింద పడిపోయింది, నువ్వు డాక్టర్తో మాట్లాడి సంధ్యకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వద్దని చెప్పు విజయ్ అని చెప్తుంది. విజయ్ వాళ్ళు వెళ్ళేసరికి డాక్టర్ సంధ్యని చెక్ చేస్తూ ఉంటాడు. డాక్టర్ ఏ మెడిసిన్ రాస్తాడో అని స్పీడ్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెవిలో అసలు విషయం చెప్తాడు. డాక్టర్ కూడా విజయ్ చెప్పిందంతా విని మెడిసిన్ మార్చి ప్రోటీన్ వి, విటమిన్ వి మెడిసిన్ రాసి ఎప్పుడు వాడాలో చెప్తాడు. సూర్య విజయ్ని డాక్టర్కి చెవిలో ఏం చెప్పావని అడుగుతాడు. సంధ్య ప్రెగ్నెంట్, ఏవి పడితే అవి తన కడుపులోకి పంపకూడదు, అందుకని తనని బాగా టెస్ట్ చేసి మెడిసిన్ రాసివ్వమంటున్నాడు అని డాక్టర్ సూర్యతో చెప్తాడు. ఎవరిని లోపలికి రానివ్వకుండా సంధ్యాని లోపలికి తీసుకెళ్ళి ఇక్కడ ఎవరూ లేరు, నువ్వు నీ డ్రామాకి తెర కట్టేయచ్చు, నీకు సంబంధం లేనప్పుడు మీ అన్నకి ఆపోజిట్గా విజయ్కి ఎందుకు హెల్ప్ చేస్తున్నావు అని అడుగుతాడు. నేను మా అన్నకి ఆపోజిట్గా ఉండట్లేదు, మంచికి మానవత్వానికి దగ్గరగా చెడుకి దూరంగా ఉండాలనుకుంటున్నా అని చెప్తుంది. ఇప్పుడు పెళ్ళి కాకుండానే తల్లైనట్టు యాక్టింగ్ చేస్తున్నావు కదా, అది రేపు నలుగురికి తెలిసి నేను తప్పుగా అనుకుంటే అని సంధ్య వైపు ఓరగా చూసి ఏం చెప్తుందా అని చూస్తాడు. అనుకొని మన గురించి తప్పుగా అనుకునే వాళ్ళు మనం మంచి చేసినా అందులో తప్పుల్ని వెతుకుతారు, అదే మనం కావాలనుకునే వాళ్ళు మనం తప్పు చేసిన తప్పుని సరిదిద్దడానికి ట్రై చేస్తారు, ఆ తప్పుని కడుపులో దాచుకుంటారు. ఇప్పుడు మా అన్న తప్పులు చేస్తే నేను సరిదిద్దడానికి వచ్చినట్టు అని స్ట్రెచ్చర్ మీద నుంచి దిగి బెడ్ మీదకి ఎగిరి కూర్చొని కళ్ళు ఎగరేస్తూ నవ్వుతూ చెప్తుంది. నువ్వు అని డాక్టర్ ఇంకా ఏదో అడిగేలోపు చాలు, ఏంటి నువ్వు డాక్టర్వా లేక లాయర్వా, నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చంపుతున్నావు, నువ్వు ముందు బయటికి వెళ్ళి ఏదో ఒకటి చెప్పవయ్యా, లేకపోతే మా అన్న టెన్షన్తోనే బకెట్ తన్నేలా ఉన్నాడు అని చెప్పి సంధ్య బెడ్ మీద నుంచి దిగి డాక్టర్ని వెనుక నుంచి తోస్తూ డోర్ దగ్గరికి తీసుకెళ్తుంది. డోర్ తీయగానే అప్పటి వరకు లవ్లీ ఫేస్తో ఉన్న డాక్టర్ ఒక్కసారిగా నార్మల్ పొజిషన్లోకి వచ్చి తను ప్రెగ్నెంట్ కదా, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది, ప్రాబ్లం ఏం కాదు, తనకి స్ట్రెంగ్త్ వచ్చే వరకు ఇంజెక్షన్ ఇచ్చాను, కొంచెం సేపు తర్వాత తనకి మెలకు వస్తుంది, అప్పుడు మీరు వెళ్ళి తనతో మాట్లాడొచ్చు అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సంధ్య గురించి మాట్లాడేటప్పుడు డాక్టర్ ఫేస్ బ్రైట్ అవ్వడం విజయ్ గమనిస్తాడు, కానీ దాని గురించి మాట్లాడడానికి ఇది టైం కాదని కామ్ అయిపోతాడు. రోహన్ సూర్య రవళికి నేను చందన దగ్గరికి వెళ్తున్నానని చెప్పి రోహన్ వైపు ఒక లుక్ ఇచ్చి అక్క నుండి వెళ్ళిపోతాడు. విజయ్ వెళ్ళేసరికి చందనకి మెలకు వచ్చి దేని గురించో ఆలోచిస్తూ బెడ్ మీద పడుకొని ఉంటుంది. చందన మైండ్ పని చేస్తుంటే కళ్ళు చేసుకుపోతున్నాయి. చందన మైండ్ ఆలోచిస్తూ ఉంటే కళ్ళు ఏడుస్తూ ఉంటాయి, కానీ మైండ్ తన చేతికి కళ్ళని తుడవమని కూడా చెప్పకుండా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. డాక్టర్ వెళ్ళాక సంధ్య డాక్టర్ గురించి ఆలోచిస్తూ నేను కలిసిన వాళ్ళలో కొద్ది క్షణాలలోనే నేను ఎంత తొందరగా ఇతనికి ఎందుకు దగ్గరయ్యాను, ఎవరి మీద చేయి వేసి మాట్లాడనే నేను తనని చేయి పట్టుకొని పైకి లేపి తన వీపు వెనుక నుంచి తోసుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళాను ఎందుకు అని బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు అని ఆలోచిస్తూ విజయ్ ప్రాబ్లం చెప్పగానే అర్థం చేసుకొని విజయ్కి హెల్ప్ చేయడానికి సూర్యకి అబద్ధం చెప్పిన డాక్టర్ కనిపించగానే చిన్నగా నవ్వుకొని ఎస్, అతని గుడ్ బిహేవియర్కే నేను తనకి అంత దగ్గర అయ్యాను, నాకు అతనిని చూస్తే తను నా సొంతం అనే ఫీలింగ్ కూడా వచ్చింది అని మనసులో అనుకుంటూ ఆ ఫీలింగ్ని ఫీల్ అవుతూ బెడ్ మీద ఉన్న పిల్లోని దగ్గరికి తీసుకొని పడుకుంటుంది. విజయ్ లోపలికి వెళ్తూ విచ్చుని కూడా తీసుకెళ్తాడు. లోపలికి వెళ్ళగానే విచ్చు చందన దగ్గరికి వెళ్ళి కళ్ళు తుడుస్తూ ఏడవకమ్మా, నొప్పిగా ఉందా, తగ్గిపోతుందిలే అని చెప్తుంటే చందన విచ్చుని దగ్గరికి తీసుకొని ఫేస్ అంతా ముద్దులు పెడుతూ సారీ నాన్న, ఇంకెప్పుడు నేను ఇలా పడిపోను అని తన మనసులో ఉన్న బాధనంతా కన్నీటి రూపంలో వదిలేస్తుంది. విజయ్ కూడా తనకి తాను ధైర్యం చెప్పుకొని ముందుకు అడుగులు వేస్తే తొందరగా ఆ బాధ నుంచి బయటపడుతుందని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఏమన్నా తిన్నావా అని ఫేస్ మీద పడిన వెంట్రుకల్ని వెనకకి అంటూ మొహానికి ఉన్న జిట్టుని చేతులతో తుడిచి నోటితో ఊది ఫేస్ని 2 చేతుల్లోకి తీసుకొని ముద్దుగా చూసుకుంటుంది. విచ్చు, నువ్వు రెస్ట్ తీసుకోమా, నీకు రెస్ట్ ఇవ్వమని డాక్టరు నాన్న వాళ్ళతో చెప్పాడు అని చెప్తుంది. విజయ్ విచ్చుని చూసి
ఇలా రా, ఇంత చిన్న వయసుకి అన్నిటినీ అర్థం చేసుకుంటావు. అందరూ పిల్లలు తన బాల్యాన్ని ఆనందంగా ఆడుతూ పాడుతూ గడిచిపోవాలనుకుంటారు. కానీ నువ్వు వయసుకి మించిన బాధ్యతలు నెత్తిన వేసుకొని ఉన్నావు అని చందన దగ్గర ఉన్న విచ్చుని ఎత్తుకొని తను కూడా బుగ్గ మీద ముద్దు పెడతాడు. విచ్చు ఇద్దరికి మధ్యలో ఉండి ఇద్దరి భుజాల మీద చేతులు వేసి ఇద్దరికి ముద్దు పెడుతుంది. విచ్చు తనకి ఊహ వచ్చినప్పటి నుండి తను ఎలా అయితే అమ్మా నాన్నలకి మధ్యలో ఉండాలని కోరుకుందో ఇప్పుడు తను అలా ఉండేసరికి విచ్చు చాలా హ్యాపీ. సంధ్యకి ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారుగా. నేను ఆఫీస్కి వెళ్తున్నా, ఒక గంటలో వస్తానని చెప్పి రవలి చెప్పేది వినిపించుకోకుండా కార్ దగ్గరికి వెళ్తాడు రోహన్. కార్లో కూర్చొని నాకెందుకో మార్నింగ్ నుంచి నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయని అనుకొని కార్ స్టార్ట్ చేసి స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఆఫీస్కి వెళ్తాడు. రవలి రోహన్ వెనకే పిలుస్తూ వచ్చినా తన మాటలు పట్టించుకోకుండా కార్ స్టార్ట్ చేసి బయలుదేరుతాడు. రోహన్ కార్ గేట్ బయట నుంచి అటు తిరగగానే శ్రీదేవి ఇటు లోపలికి ఎంటర్ అవుతుంది. రోహన్ అప్పుడే వెళ్ళడం వల్ల బయటే ఉన్న రవలి శ్రీదేవిని చూసి ముందు తన చేతుల వైపు చూస్తుంది, తర్వాత తన ఫేస్ని తీక్షణంగా చూస్తుంది. శ్రీదేవి చేతిలో పేపర్స్ ఉండడం చూసి రవలికి హ్యాపీగా ఉంటుంది. రోషన్ వస్తాడన్న టెన్షన్లో పేపర్స్ని వెతికిందేమో ఫేస్ అంతా చెమట కారుతూ ఉండడం వల్ల రవలి దగ్గరకు వచ్చేటప్పుడు చున్నీతో ఫేస్ తుడుచుకుంటూ వచ్చింది. శ్రీదేవి పేపర్స్ రవలి చేతిలో పెడుతూ, మీరు నాకు ఇచ్చిన వర్క్ కంప్లీట్ అయింది. నాకు తెలిసి నేను చేసిన పని రోహన్ గారికి తెలిసి నన్ను ఈ రోజే జాబ్లో నుంచి తీసేయచ్చు. కాబట్టి నేను వేరే జాబ్ వెతుక్కోవాలి మేడం. మీకేమైనా హెల్ప్ కావాలి అంటే ఎనీ టైం ఐ విల్ బీ దేర్ అని చెప్పి శ్రీదేవి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్లకుండా ఇంటికి వెళ్తుంది. రవలి ఆ పేపర్స్ని తీసుకొని లోపలికి వెళ్ళి విజయ్కి ఇస్తుంది. రవలి రోహన్ బయటికి వెళ్ళేసరికి సూర్య సంధ్య దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. సూర్య తన దగ్గర కూర్చోగానే అప్పుడే మెలకు వచ్చినట్లు కళ్ళు తెరిచి నేను ఇక్కడ ఎందుకున్నాను అని సూర్యని అడుగుతుంది సంధ్య. నువ్వు కళ్ళు తిరిగి పడిపోయేసరికి హాస్పిటల్కి తీసుకొచ్చాను. డాక్టర్ నిన్ను చెక్ చేసి ప్రెగ్నెన్సీతో ఉంటే ఇలా జరుగుతుంది, బాధపడాల్సిన అవసరం లేదని చెప్పాడు అని చెప్తాడు. సంధ్య, విజయ్ ఎక్కడన్నా, నేను ఇక్కడ జాయిన్ అయిన విషయం తనకి తెలుసా అని ప్రపంచంలోకే అమాయకురాలు అంటే తనే అన్నట్టుగా ఫేస్ పెట్టి అడుగుతుంది. సంధ్య అంత అమాయకంగా అడుగుతుంటే సూర్యకి విజయ్ గురించి ఏం చెప్పాలో తెలియక, ఏది ఏమైనా కానీ విజయ్ గురించి పూర్తిగా తెలుసుకునే హక్కు సంధ్యకి ఉందని ఇంటర్ నుంచి జరిగింది మొత్తం చెప్తాడు. అదంతా తనకి తెలిసిన ఇది మొదటిసారి వింటున్నట్టు విని, అంటే ఇప్పుడు విజయ్ చందనకి కలిగిన బేబీనా, రోహన్ చందనాల బేబీ కాదా అని ఆల్మోస్ట్ ఏడ్చేసినట్టు అడుగుతుంది. సంధ్యకి ఏడుపు రాకున్నా సూర్య చూస్తున్నాడని కష్టపడి ఏడుస్తుంది. భరించలేని బాధ ఉన్నప్పుడు మనకి కావాల్సిన వారు ఎదురుగా ఉంటే ఆ బాధని బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు అని సూర్య అక్కడి నుంచి బయటకు వెళ్తాడు. సూర్య బయటికి వెళ్ళగానే సంధ్య, అమ్మయ్య వీడిప్పుడు బయటికి వెళ్ళాడు, అదేదో ఇందాకే వెళ్ళుంటే బాటిల్ నీళ్లు వేస్ట్ అవ్వకుండా ఉండేవి అని అనుకుంటుంది. డాక్టర్ పేషెంట్స్ అందరినీ చూస్తూ సంధ్య రూమ్కి కూడా వస్తాడు. డాక్టర్ సంధ్య దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎలా ఉంది అని కళ్ళతోనే నర్స్ ఉంది అని చూపిస్తాడు. సంధ్య నర్సుని బయటికి పొమ్మని చెప్పు అని తను కూడా కళ్ళతోనే సైగ చేస్తుంది. డాక్టర్కి ఏం చెప్పి నర్సుని బయటికి పంపాలో అర్థం కాక, నర్సు నా రూమ్లో వాటర్ బాటిల్ ఉంది, కొంచెం తీసుకురాగలవా అని అడుగుతాడు. ఎస్ డాక్టర్ అని నర్సు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నర్సు వెళ్ళాక, ఓయ్ డాక్టర్, నన్ను కొంచెం బయటికి తిరిగేటట్లు చెయ్యవయ్యా, నేను రూమ్లో ఉండి ఈ ఏడుపు ఉన్నాను అని అడుగుతుంది. ఓకే, నేను మీ అన్న దగ్గరికి వెళ్ళి మీ చెల్లెలు అసలు ప్రెగ్నెంట్ కాదు అని చెప్తా, అప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్తాడు. ఏంటి, మా అన్నకి నిజం చెప్తావా, ఎందుకు అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకొని అడుగుతుంది. నువ్వంత దూరంగా నిలబడి మాట్లాడుతున్నందుకు అని చెప్తాడు. అంటే ఇప్పుడు నేను నీ సంకనికి కూర్చొని మాట్లాడాలా కోపంగా అడుగుతుంది. అలా అని నేనెప్పుడన్నాను, నాకు ఇంత దగ్గరగా వచ్చి ఇలా హక్ చేసుకొని కూడా మాట్లాడొచ్చు అని డాక్టర్ సంధ్య దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని చెప్తాడు. డాక్టర్ తనని హక్ చేసుకోగానే ఒక్కసారిగా సంధ్యకి ఒళ్ళు జల్లు అనిపించి హార్ట్ బీట్ స్పీడ్గా కొట్టుకుంటుంది. డోర్ తీసిన సౌండ్ విని డాక్టర్ సంధ్యని వదిలి బుగ్గ మీద కిస్ చేసి, ఇప్పటికీ మెడిసిన్ వాడండి చాలు అని చెప్పి నర్సు రాగానే తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ మొత్తం గటగట తాగేశాడు. సంధ్య బుగ్గకి డాక్టర్ హాజన్ లిప్స్ తగలగానే ఫ్రీజ్ అయిపోతుంది. డాక్టర్ బయటికి వెళ్ళేటప్పుడు గుండెల మీద చేయి వేసుకొని లాంగ్ బ్రీత్ తీసుకొని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి చిన్నగా నవ్వుకుంటూ బయటకు వెళ్తాడు. హాసన్ వెళ్ళాక కూడా సంధ్యకి హార్ట్ బీట్ తగ్గక
అలాగే బెడ్ మీద కూర్చొని హాసన్ తనకి దగ్గరగా వచ్చి హగ్ చేసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి బయటికి వెళ్ళే వరకు గడిచిన క్షణాల్ని గుర్తు చేసుకుంటూ బుగ్గ మీద చేయి వేసి ఆ ముద్దుని ఫీల్ అవుతూ ఉంటుంది. హాసన్ చందనాన్ని జాగ్రత్తగా చూసుకోండి, మీరు ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని విజయ్కి చెప్తాడు. అప్పటికే ఆఫ్టర్నూన్ అవ్వడం వల్ల విజయ్ బయటకు వెళ్ళి అందరికీ లంచ్ తీసుకొని వస్తాడు. సూర్య సంధ్యని కూడా చందన రూమ్లోకి రమ్మని చెప్పి అందరూ ఒక చోటే కూర్చొని తింటూ ఉంటారు. అందరూ సంధ్యని బాగా రిసీవ్ చేసుకోవడం చూసి సూర్యకి తను చేసిన తప్పు తెలిసొచ్చింది. తినడం కంప్లీట్ అయ్యాక చేయి కడుక్కుండానే చందన దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు చందన, నేను చేసిన తప్పు నాకు తెలిసొచ్చింది. దేవుడు నా తప్పులు తెలియజేయడానికే సంధ్యని మళ్ళీ విజయ్కి దగ్గర చేశాడేమో. నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఒక పక్క లోకం తెలిసిన పాపతో నువ్వు కనుగుడ్డుని కడుపులో పెట్టుకొని సంధ్య ఉన్నారు. ఇద్దరిలో విజయ్ ఎవరిని చేసుకుంటానన్నా నేను సంతోషంగా తన నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ కనురెప్పలు వాల్చాడు. సూర్య కనురెప్పలు వాల్చగానే కన్నీరు చందన కాళ్ళ మీద పడి వెచ్చగా తాకుతుంటే చందనకి సూర్య ఏడుస్తున్నాడని అర్థమై కాళ్ళు వెనక్కి తీసుకొని, ప్లీజ్ సూర్య పైకి లేవండి, నా తలరాత ఎలా ఏడ్చిందో నేను ఎన్ని రోజులు అలానే ఏడ్చాను, దానికి నువ్వు ఏం చేస్తావని అంటూ విజయ్ వైపు చూస్తుంది. విజయ్ సూర్య దగ్గరకు వచ్చి పైకి లేపి, నేను నిన్ను చాలా బాధ పెట్టాలనుకున్నా, కానీ నువ్వు చందన కాళ్ళ మీద పడి ఒక్కసారిగా నీ తప్పులన్నిటినీ కడిగేసుకున్నావని సూర్యాని హత్తుకొని భుజం మీద తడుతూ చెప్తాడు. నువ్వు నిజంగా నీ తప్పుల్ని సర్దిద్దుకుంటాను అంటే నీకు ఒక విషయం చెప్తాను అని హగ్ రిలీజ్ చేస్తాడు. సూర్యని విజయ్ దగ్గరికి తీసుకొని నార్మల్గా మాట్లాడగానే తన మనసులో ఉన్న భారం కొంచెం తగ్గి, సారీ విజయ్, నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, ఇప్పటి నుంచి నాకు సంధ్య ఎలానో చందన కూడా అలా అని చెప్తాడు. ఆ మాటలు విన్నాక సూర్యలో మార్పు వచ్చిందని అర్థమవుతుంది విజయ్కి. నీ చెల్లెలు అసలు ప్రెగ్నెంట్ కాదు, నేను నీ చెల్లెలితో నీ గురించి చెప్పి నీ మీద పోలీసులకి కంప్లైంట్ ఇస్తానని చెప్పాను. నీ గురించి చెప్పగానే ముందు బాధపడి తర్వాత నేను మార్చుకుంటాను అని చెప్పింది. నేను ముందు నువ్వు మారావు అని సంధ్యతో చాలాసేపు బాధించాను, కానీ నీ చెల్లెలి పట్టుదల ముందు నా పంతం కొంచెం తగ్గి ఒక్క ఛాన్స్ ఇస్తానని ప్లాన్ చెప్పాను. తను కూడా ఓకే అంది, చివరికి నిన్ను మార్చుకుంది అని అంటూ సంధ్య తల మీద చేయి వేసి నిమురుతాడు. విజయ్ రవలి ఇచ్చిన కాంట్రాక్ట్ మ్యారేజ్ పేపర్స్ సూర్యకి చూపించి, వీటి వల్ల ప్రవీణ్, రోహన్ వల్ల చందన ఎంత నరకం అనుభవించింది, ముందు వీటిని ఇక్కడే కాల్చి చందనాని విచ్చుని సాయంత్రం నాతో పాటు ఇంటికి తీసుకెళ్తాను. ఒక్క దెబ్బకి రెండు పిట్టల్లాగా చందనకి రోహన్ గోలా వదులుతుంది, మునుపటి చందన నాకు తిరిగి వస్తుంది అని చెప్తాడు. చందనాని ఎవరూ వేలెత్తి చూపకుండా నేను అందరి ముందు తాళి కట్టి నా దారిని చేసుకుంటా అని చెప్తాడు. తర్వాత ఈ రోహన్ ప్రవీణ్ల సంగతి చూస్తా అని కోపంగా అంటాడు. విజయ్ రోహన్ని కూడా ప్రవీణ్తో పాటు ఏమైనా చేస్తాడేమో అనే ఊహ రాగానే రవలికి ఒళ్ళంతా చెమటలు పట్టి ఫేస్లో నెత్తుడి చుక్క లేకుండా పోయింది. విజయ్ రోహన్ ఏమైనా చేస్తాడేమో అని భయపడి రవలి విజయ్ దగ్గరకు వచ్చి రెండు చేతులు పట్టుకొని, విజయ్, రోహన్ ఇదంతా చందన మీద ఇష్టంతోనే చేశాడు, చందన మీద ప్రేమతో తనని వాడికి దగ్గరగా ఉంచుకోవాలని అనుకున్నాడు. చందన 6 years నుంచి మా ఇంట్లో ఉంది కదా, తనని ఏనాడైనా తనతో తప్పుగా ప్రవర్తించింది లేదో. సమాజంలో చందన తన భార్యగా గుర్తింపు ఉన్న చందనకి ఇష్టం లేకుండా రోహన్ చేతి గుర్తులు కూడా తన మీద పడకుండా చూసుకున్నాడు. వాడు చందనాన్ని దక్కించుకోవడానికి ఆ ప్రవీణ్ చెప్పినట్లు చేశాడు, కానీ వాడు మంచివాడే, నేను వాడికి నచ్చ చెప్పుకుంటాను, వాడిని ఏం చెయ్యకు అని దీనంగా ఫేస్ పెట్టుకొని విజయ్ని అడుగుతుంది. రవలి అలా అడిగేసరికి కొడుకుని కాదని తమకి హెల్ప్ చేసింది, ఇప్పుడు తను అడిగిన మొదటి హెల్ప్ చేయకపోతే బాగుండదు అనిపించి చందన వైపు చూస్తాడు. చందన కూడా ఓకే అన్నట్టు కనురెప్పలు మూసి తెరుస్తుంది. సరే ఆంటీ, ఇదొక్కసారికి మీ మాట విని రోహన్ని వదిలేస్తున్నాను అని చెప్తాడు. చందన మనసులో, సూర్య, రోహన్ నా మీద ఆశ పెట్టుకొని నన్ను ఇలా చేయడానికి ట్రై చేశారు, అయినా వాళ్ళు ఏం చేసినా వాళ్ళ నిజ స్వరూపాన్ని బయటపెట్టి చేశారురా, కానీ నువ్వు నీ నక్క తెలివితేటలు ఉపయోగించి మమ్మల్ని దొంగ దెబ్బతీస్తావా, నీ ఆటలో వీళ్ళని పాములుగా మార్చి ఇంతవరకు ఆటని ఆడి ముగించాలని చూస్తావా అని మనసులో కోపంగా అనుకుంటుంది. తన మనసులో అనుకుంటూ బయటికి ఫేక్ స్మైల్ ఇస్తూ ఉన్న విజయ్ చందన దగ్గరకు వచ్చి, ఏంటి, ఎవరినో బీభత్సంగా మిస్ అవుతున్న ఫీలింగ్ నీ ఫేస్లో కనబడుతుంది అని అడుగుతాడు. చందన అదేం లేదు అని చెప్తూ విజయ్ ఎడమ చేతిలోకి తన చేతిని పంపి,
తన తలని విజయ్ భుజానికి ఆనించి, నేను ఈరోజు నీతో పాటు ఇంటికి వస్తున్నా కదా, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్తుంది. మరి నాకేంటి, నువ్వెవరినో ఈ భూమి మీద నుంచి మిస్ చేయడానికి ఆలోచిస్తున్నట్టుగా ఉంది అని చందన వైపుకి తిరిగి తన గడ్డాన్ని కొంచెం పైకెత్తి తన కళ్ళల్లోకి చూస్తాడు. చందన విజయ్ కళ్ళలోకి చూడకుండా రెప్పలు వాల్చేసరికి, నువ్వు వీటి గురించి ఆలోచించొద్దు. ఇప్పుడు మనం సూర్యాని రోహన్ని ఏం చెయ్యలేం. వాళ్ళు నీ శరీరం మీద ఆశ పెట్టుకొని ఇలా చేశారు. కానీ ప్రవీణ్కి ఇష్టమైన చదువు మీద దెబ్బ కొట్టి మనిద్దరి జీవితాల్ని నాశనం చేశాడు. నేను వాణ్ణి అస్సలు వదిలిపెట్టాను అని చెప్తూ చందన కళ్ళల్లోకి చూస్తాడు. రవలి వాళ్ళిద్దరూ అలా చేతులు పట్టుకొని నిలబడడం చూసి అందరికీ సైగ చేసి బయటికి తీసుకెళ్తుంది. రోహన్ ఆఫీస్కి వెళ్ళాక స్పీడ్గా తన క్యాబిన్లోకి వెళ్తాడు. తన క్యాబిన్ ఓపెన్ అవ్వగానే తనకేదో జరిగింది అని డౌట్ వచ్చి జేబులో చేయి పెట్టుకొని తడుముకుంటాడు. తన జేబులో క్యాబిన్ కీ కనబడకపోయేసరికి లోపలికి వెళ్ళి బుక్స్ ర్యాక్ వెనుక ఉన్న సీక్రెట్ ర్యాక్ ఓపెన్ చేస్తాడు. అక్కడ పేపర్స్ కనిపించకపోయేసరికి పిచ్చి పట్టినట్టుగా పెద్దగా అరిచి ఎక్కడి వస్తువులు అక్కడ కింద వేసి జుట్టు పీక్కుంటూ కింద పడ్డ వస్తువులన్నీ కాలితో బయటికి తంతుంటాడు. రోహన్ పెద్దగా అరిచేసరికి అతని పిఏ స్పీడ్గా లోపలికి వచ్చి చిందరవందరగా ఉన్న వస్తువులను చూసి కొంచెం భయపడుతూ, ఏమైంది సార్ అని అడుగుతాడు. రోహన్ పిఏని చూడగానే స్పీడ్గా పిఏ దగ్గరకు వచ్చి గొంతు పట్టుకొని పైకి లేపి, ఆఫీస్లోకి బయట వాళ్ళు వచ్చి నా క్యాబిన్లో ఉన్న పేపర్స్ తీసుకొని వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావురా అని కోపంగా అడుగుతాడు. అతను ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే రోహన్ పిఏని ఒక్కసారిగా కిందికి వదిలేస్తాడు. కొంచెం సేపు అతను ఊపిరి అందక స్పీడ్గా శ్వాస తీసుకొని, మీరు చెప్పారని కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి క్యాబిన్ ఓపెన్ చేసి ఏవో ఫైల్స్ తీసుకొని బయటకు వెళ్ళింది సార్. తను వెళ్ళాక మీరు వచ్చారు. తన దగ్గర మీ క్యాబిన్కి ఉండటం వల్లే మీరే పంపారని నేను కూడా ఏం అడ్డు చెప్పలేదు సార్ అని వణుకుతున్న గొంతుతో చెప్తాడు. నా క్యాబిన్కి ఆ అమ్మాయి చేతికి, అది కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి చేతిలోకి ఎలా వెళ్ళింది? వీడు ఏవో ఫైల్స్ తీసుకెళ్ళింది అని చెప్తున్నాడు, కానీ ఇక్కడ ఉండాల్సిన ఫైల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆ అమ్మాయి కావాలని ఇంటెన్షన్ కానీ వీటిని తీసుకెళ్ళింది. ఆ అమ్మాయికి పేపర్స్తో ఏం పని? డబ్బుల కోసం తీసిందా? ఇప్పుడు నా దగ్గర కాంట్రాక్ట్ మ్యారేజ్ పేపర్స్ లేవని చందన విజయ్కి తెలిస్తే ఈ క్షణం విజయ్ చందనాని తన ఇంటికి తీసుకెళ్తాడు అని టెన్షన్లో తిరుగుతూ ఉంటాడు. చందన విజయ్ని ఆ పేపర్స్ ఎక్కడున్నాయి అని అడుగుతుంది. విజయ్ తన దగ్గరున్న పేపర్స్ చూపించగానే చందన వాటిని తీసుకొని ముక్కలు ముక్కలుగా చించి, వీటి వల్లే నువ్వు వచ్చాక నేను నిన్ను చేరుకోలేకపోయాను అని వాటి వైపు కోపంగా చూస్తుంది. అదేంటి మై స్వీట్ ఈగల్, ఈ పేపర్స్ని అలా చించేసావు? నేను వాటిని కాల్చేద్దామని అనుకుంటే అని చందన చేతిలో ఉన్న పేపర్స్ని తను తీసుకొని కింద వేస్తాడు. బయటకు వెళ్ళి పక్కన వారిని అడిగి మ్యాచ్ బాక్స్ తెచ్చి ఆ ముక్కలకి అగ్గిపెడతాడు. చందన వాటి వైపు చూస్తూ, మీకులాగే ఇంకొకరిని కూడా మీకు తోడుగా పంపిస్తా అని అనుకుంటుంది. చందన సీరియస్గా వాటి వైపు చూడడం విజయ్ గమనించి తనని కూల్ చేయడానికి ముందు పడిన వెంట్రుకల్ని వెనకకి పెడుతున్న వంకతో బుగ్గ మీద చేతితో నిమిరి అలాగే చేతిని చందన తల వెనుకకి పంపించి దగ్గరికి లాక్కుంటాడు. విజయ్ చందనాన్ని తన వైపుకి లాక్కోగానే చందన వెళ్ళి విజయ్ గుండెలకి ఆనుకుంటుంది. విజయ్ చందన తల మీద చెయ్యి అలాగే ఉంచి నిమురుతూ తల మీద ముద్దు పెట్టి, నేను 2 రోజుల్లో నిన్ను పెళ్లి చేసుకుంటాను. తర్వాత ప్రవీణ్ గాడికి మనమంటే ఎందుకంత మంటో తెలుసుకొని ఆ మంటలోనే వాణ్ణి మసి చేద్దాం. అంతవరకు నువ్వు వీటి గురించి ఆలోచించనని నాకు మాట ఇవ్వు అని రెండో చేతిని ముందుకు చాపుతాడు. విజయ్ చందనాన్ని దగ్గరకు లాక్కొని, చందన కూడా ఒక చేతిని విజయ్ చుట్టూ వేసి రెండో చేతిని విజయ్ గుండెల మీద వేసి తన గుండె చప్పుడు వింటూ ఉంటుంది. విజయ్ మాటివ్వు అని చెయ్యి ముందుకు చాపగానే కొంచెం సేపు తటపటాయించిన విజయ్ చేతిలో చెయ్యి వేసి, నేను వాటి గురించి ఆలోచించను, నీకు కూడా ఆలోచించే టైం ఇవ్వను, ఓకేనా అని తలెత్తి విజయ్ కళ్ళలోకి చూస్తుంది. హా మై స్వీట్ ఈగల్కి ఏమైంది? నేను కూడా వాళ్ళ గురించి ఆలోచించకుండా చేస్తాను అంటుంది. ఏం చేస్తుందో నేను కనుక్కోవచ్చా అని నవ్వుతూ చందన బుగ్గలు లాగి ముద్దు పెడతాడు. విజయ్ అలా బుగ్గలు లాగి చెంప మీద ముద్దు పెట్టగానే తనకి విజయ్ని దగ్గరికి తీసుకోవాలని కోరిక కలిగింది. ఆ కోరిక వలన చందన బాడీ అంతా ఒక్కసారిగా వేడికి ఆ సెగలు బయటికి రావడం వల్ల చందు ఫేస్ అంతా ఎర్రగా అయిపోయింది. ఇంతకుముందు విజయ్ తనకి తానుగా నేను కావాలని అడిగాడు. అయినా అప్పుడు నాకేదో తెలియని భయం నన్ను వెంటాడేది. ఇప్పుడు నాకు ఆ భయం లేదు. ఆ భయం పేరే రోహన్ భార్య అనే గుర్తింపేమో అని మనసులో అనుకుంటూ ఉంటుంది.
విజయ్ చందనాని హగ్ చేసుకొని ఉండటం వల్ల చందన బాడీ హీట్ విజయ్కి అర్థం అవ్వడం వల్ల పెద్ద పాప నీ బాడీకి ఏమైంది, ఉన్నట్టుండి నీ బాడీలో నుంచి బగబగా మంటలు వస్తున్నాయి, డాక్టర్ని పిలవనా అని అడుగుతాడు. విజయ్ అలా అడిగేసరికి చందనకి ఏం చెప్పాలో అర్థం కాక వద్దు, కొంచెం సేపు అయితే సెగలు తగ్గిపోతాయని చెప్తుంది. అలా ఎలా తగ్గుతాయో ఉండు, నేను డాక్టర్ని తీసుకొస్తాను అని చందనని వదిలి బయటకు వెళ్తాడు. చందన విజయ్ చేయి పట్టుకొని తనకి దగ్గరగా లాక్కొని విజయ్ ఫేస్ చెంపల మీద 2 చేతులు వేసి తన పెదవుల మీద ముద్దు పెడుతుంది. చందన ముద్దు పెడుతుంది అని ఎక్స్పెక్ట్ చేయని విజయ్ ముందు కొంచెం ఫ్రీజ్ అయ్యి తర్వాత తేరుకొని విజయ్ కూడా తిరిగి ముద్దు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. చందన ముద్దుని స్టాప్ చేయాలని విజయ్ చెంపల మీద చేతులు తీసి విజయ్కి దూరంగా జరగాలని ట్రై చేస్తుంది. కానీ విజయ్ చందన లిప్స్లో ఉన్న మకరందాన్ని పీల్చే పనిలో పడి చందనకి బ్రీత్ అందట్లేదని అర్థం కాలేదు. చందన తన చేతులతో విజయ్ వీపు మీద కొడుతూ వదలమని తలని అటు ఇటు ఊపుతూ అడుగుతుంది. చందన తలని అటు ఇటు ఊపగానే విజయ్ లిప్స్ కొంచెం పక్కకి జరగగానే చందన విజయ్ని కొంచెం దూరంగా జరుపుతుంది. పెద్ద పాప, నన్నెందుకు టెంప్ట్ చేశావు, ఇప్పుడు మళ్ళీ దూరం ఎందుకు జరుపుతున్నావు అని చందనాని కిస్ చేయడానికి తన దగ్గరికి వెళ్ళబోతాడు. విజయ్ తన దగ్గరికి రాబోతుంటే చందన ఇంకొంచెం పక్కకి జరిగి, ఇందాక నువ్వు నా బాడీ ఎందుకు ఇంత హిట్ అయింది అని అడిగావు కదా, ఎందుకు అని నీకు చెప్పలేక చేసి చూపించాను అని సిగ్గుపడుతూ చెప్తుంది. విజయ్కి చందన ఫీలింగ్సే అర్థమై, మరి నేను ఇప్పుడు రానా అని అడుగుతాడు. నో, మన పెళ్ళికి ఇంకా 2 days కదా ఉండేది, ఇన్ని రోజులు నీ తలుపులలో ఉన్నదాన్ని ఇప్పుడు తలుపు తెరిచి చూస్తే కనిపించేంత దగ్గరలో ఉన్నావు, ఈ 2 రోజులే కదా, నేను వెయిట్ చేస్తాను అని చెప్తుంది. విజయ్ సరే, ఈవినింగ్ మనం బయటకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తాను అని బయటికి వెళ్ళిపోతాడు. విజయ్ బయటికి రాగానే సంధ్య లోపలికి వెళ్తుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.